మనం ఖమ్మంలో ఉన్నాము. మోక్షిత నిధి ఫౌండేషన్, నిధి ఐటీ, అక్కడ ఫోన్ నెంబర్లు కనపడుతున్నాయి. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాబ్ మేళా పెడతా ఉన్నారు. ఆ విజువల్స్ మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఎంటర్ డ్రాగన్ కొద్దిగా లేట్ అయినా అవకాశం ఉంటే మాట్లాడే అధికారులు ఉంటే మాట్లాడిపిద్దాం మోర్ అదర్ ఇన్ఫర్మేషన్ కోసం. సో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మెగా జాబ్ మేళాకు సంబంధించి ప్రజాపాలన, ప్రగతి పాలన 99 days. సో ఇది పరిస్థితి. సో మరింత సమాచారం లోపల ఉన్న అధికారులతోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల కొంచెం లేట్గా అయినా మనం లోపలికి వెళ్ళి అయితే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది అధికారులతోని సమాచారం తీసుకునే ప్రయత్నం కూడా చేద్దామనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. హడావుడిగా అయితే మనకి అనిపిస్తూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హడావుడి ఎక్కువ మనకి అనిపిస్తూ ఉంది. చేసిన వాళ్ళు రిటర్నెల్తోన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. అరవై 4 స్టాల్స్, 93 స్టాల్స్. మీడియా సో లేట్గా వచ్చినా లేటెస్ట్గానే అనిపిస్తూ ఉంది. అన్ని స్టాల్స్ తీసుకుంటే వెళ్తాం. ఏమేమని చెప్తావారా? ఏం లేదా నాన్న, నువ్వు చెప్తావా? చెప్పు. బయోఫెర్టిలైజర్స్ ఇస్ గుడ్ ఫర్ యూత్, ఫర్ మార్కెటింగ్ ఫీల్డ్. ఇంకా అంతే. జాబ్స్ ఎన్ని ఉన్నాయి మీ డిపార్ట్మెంట్లో? అంటే అర్థం కాదు. ఆర్గానిక్ ప్రొడక్ట్సా? అంటే ఏ డిపార్ట్మెంట్ డిమాండ్ ఎక్కువ ఉంటే అక్కడ జనం ఎక్కువ కనిపిస్తున్నారు. సాఫ్ట్వేర్ సొల్యూషన్ అంటే ఇక్కడ ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు మనకి. ఏం చదువుకున్నారు నాన్న? బీటెక్. ఇక ఎన్ని జాబ్స్ నోటిఫికేషన్ చాలా కంపెనీలు వచ్చినట్టుందిగా. ఇక్కడికి ఎట్లా తెలిసింది ఇక్కడ రావడానికి ఇన్ఫర్మేషన్? ప్రెస్ నోట్లో అట్లా పేపర్ కాలేజ్ వాళ్ళు గ్రూప్లో ఇంటిమేట్ చేశారా? వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలిసింది. చాలా కంపెనీలు వచ్చినట్టుగా ఉంది. తెలంగాణ నిరుద్యోగం అంత ఎండగా కనపడుతున్నట్టు ఎంతమంది యూత్ ఉన్నారు. కంపెనీలే 3,000 దాకా వచ్చాడో నేను చదివాను. 3,000 కంపెనీలే. ఏంద్రా భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నువ్వు ఇందాకనే రమ్మని చెప్పావు కదా, భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏమన్నా మాట్లాడతారా నాన్న నాతోనే?
హడావుడి ఉంది. నిరుద్యోగం ఒకవైపు అయితే కంపెనీలు మరోవైపు. రౌండప్ చేసేద్దామని మిస్ అవుతుంది. మనం డయాస్ మీద ఉన్నటువంటి ఫ్లెక్సీ తీస్తున్నాం వీడియో. దీని ఫ్లెక్సీ లేదు. ఏమన్నా మాట్లాడతారా నాతో? మాట్లాడచ్చా? అప్లై చేసావు నాన్న? చేశాను. ఏం చదువుకున్నావు? బీఫార్మసీ. నోటిఫికేషన్ ఎట్లా తెలిసింది ఇక్కడ నోటిఫికేషన్ జరుగుతుందని? సోషల్ మీడియా వాట్సాపా? మీ కాలేజ్ గ్రూపా ఫ్రెండ్సా? కాలేజ్ గ్రూప్స్. అయిందా? అప్లై చేసా? దరఖాస్తు చేసా? ఓకేనా? ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఏజ్ లిమిట్ పాస్ అయిపోయింది మొత్తం. ఏజ్ లిమిట్ కూడా లేదు. ఏజ్ లిమిట్ కూడా అయిపోయింది. ఓన్లీ 25 బిలోనే అంట. చెప్పండి మీ పేరేంది? మీ పేరు? హాయ్, నా పేరు కిరణ్ చంద్. నేను కొత్తగూడెం నుంచి ఖమ్మం జాబ్ మేళాకి వచ్చానండి. ఇది నాది సెకండ్ అటెంప్ట్ జాబ్ మేళా. అంటే ఆల్రెడీ కొత్తగూడెంలో వరంగల్లో జరిగినప్పుడు వెళ్ళాను. ఇక్కడ వచ్చాను. సేమ్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. సో నేను సెలెక్ట్ అయ్యాను. బెంగళూరు కంపెనీకి, ఒక కంపెనీకి తీసుకున్నాను జరిగింది. సో నాకు హ్యాపీ ఉంది. కాకపోతే ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఉంది. ఆ ఏజ్ లిమిట్స్ కొంచెం. ఎంత ఉంది? మీ వయసు ఎంత ఉంది? 29. 29కి ఎలిజిబిలిటీ కదా? ఇతర కంపెనీల్లో అవకాశం దొరకలేదు? వేరే దాంట్లో లేవు, కొన్ని కంపెనీస్లో ఉన్నాయి. సో అంటే మీకు నచ్చిన కంపెనీలో లేదా? మాకు నచ్చిన కంపెనీలో లేవు. సో దాన్ని కూడా ఒక్కసారి ఉద్దేశించి పెడితే బాగుంటుందని. కానీ సార్ అధికారులను కన్సల్ట్ కాండి. అదే చేయాలి. so that we can always take it in a better way. Thank you.
నిరుద్యోగులు కిటకిటలాడుతూ ఉన్నారు. అంతా ప్రభుత్వ రంగమే అరేంజ్ చేయలేదు ఉద్యోగాలు, ప్రైవేట్ రంగం కూడా చేయాలి. రెండో పోయినట్టుంది. ఏందిరా అప్లై చేయలేదా? దరఖాస్తు చేసావా? దరఖాస్తు చేసావా? చేసిన అయిపోయింది. ఇంకా ఏంటి? ఇంటికేనా? చెల్ల ఇంటికేనా? ఇంటికే. ఏమన్నారు మరి? ఇప్పుడే జాబ్ వచ్చిందా? కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని ఇంటర్వ్యూస్ అయిపోయినాక కొత్త మెకానికల్ ట్రిపుల్ స్టాల్ నెంబర్ 35కి వెళ్ళి రీచ్ అవ్వండి. మెకానికల్ ట్రిపుల్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరంటే స్టాల్ నెంబర్ 35 దగ్గర రిపోర్ట్ చేయండి. మెకానికల్